ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లవ్ ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? మనందరికీ దేవుడు చాలా మంచి వాగ్దానాలు ఇచ్చారు కదండి. కానీ చాలా మంది వాగ్దానాల్ని పొందుకున్నాం కానీ ఆ ఆశీర్వాదాన్ని మేము చూడలేకపోతున్నాం అని బాధపడుతున్నారు. వాళ్ళలో మీరు కూడా ఒకరైతే ఈరోజు దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక బిజినెస్ చేయాలనుకున్నారు. దానికి మీకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మనీ మీ తల్లిదండ్రుల్లో మీ స్నేహితులను అడిగారు అనుకోండి. అలా తీసుకున్న డబ్బుల్ని మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే విధానం ఒకలా ఉంటుంది. అదే మీరు నెక్స్ట్ ఇయర్ నేను ఒక మంచి బిజినెస్ చేయాలి అని ఒక విజన్ పెట్టుకొని ఈ సంవత్సరం అంతా కష్టపడి డబ్బులు సంపాదించి వాటిని సేవ్ చేసుకున్నారనుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ మనీ కోసం. 1-2 సార్లు ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచిస్తారు. దాన్ని డెవలప్ చేయడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా అని రీసెర్చ్ చేస్తారు. అవునా? అంటే మీరు కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్న ఆ 1 ఇయర్లోనే మీకు తెలియకుండానే మీ బిజినెస్కి సంబంధించిన స్ట్రాటజీస్ని మీరు పొందుకున్నారు. ఆ కేపబిలిటీస్ని మీరు బిల్డ్ చేసుకోగలిగారు. చేతిలో బిజినెస్ ఉన్నా దాన్ని రన్ చేసుకోగల స్ట్రాటజీస్, కెపాసిటీస్ మన దగ్గర లేకపోతే ప్రయోజనం లేదు కదా. ఎందుకు ఈ విషయాన్ని అంతా నేను మీకు చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి నిమిషం మాత్రం పట్టదు. కానీ ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాల్ని, ఆశీర్వాదాల్ని దేవుడు మనం ఎర్న్ చేసుకోవాలనుకుంటాడు. దేవుడు దావీదును కూడా సమూయేలు ద్వారా అభిషేకించాడు. కానీ అభిషేకించగానే దావీదును తీసుకొని వెళ్ళి రాజును చేసి సింహాసనంలో కూర్చోపెట్టలేదే. మహారాజుగా తీర్చబడక ముందే దావీదు గొల్యాతుతో యుద్ధం చేస్తాడు. యెహోవా సహాయంతో యుద్ధాన్ని గెలుస్తాడు. దావీదుకు కూడా తెలియకుండానే ఈ ప్రాసెస్లో యుద్ధ నైపుణ్యాన్ని దావీదు పొందుకున్నాడు. కాబట్టి రాజుగా తీర్చబడిన తర్వాత ఆ ఆశీర్వాదాన్ని దావీదు కాపాడుకోగలిగాడు. ఈరోజు దేవుడు మీలో కొంతమందితో మాట్లాడుతున్నాడు కదా. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఆయనకు గుర్తున్నాయి. ఏది ఆయన మర్చిపోలేదు. అవి ఆశీర్వాదాలుగా తీర్చబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అయితే కొద్ది రోజులు మీకు ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని మీరు రిటైన్ చేసుకోగలిగే ఆ కెపాసిటీని మీలో దేవుడు బిల్డ్ చేస్తున్నాడు. కనుక ఓపికతో వేచి ఉందాం. విధేయతతో ఆయన నేర్పించిన ప్రతి పాఠాన్ని నేర్చుకుందాం. హ్యావ్ అ గుడ్ డే. మే గాడ్ బ్లెస్ యూ.